ఫ్రెండ్స్, సీఎం చెంప మీద కొట్టిన వ్యక్తి నిజం తెలుసుకోండి. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వక్ఫ్ చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్ను అత్యవసర ప్రతిపాదికన విచారించేందుకు అన్ని విషయాలు పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజీవ్ కుమార్, కేవీ విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే జమాయతు ఉలామా ఈ హింద్ మజ్లిస్ నేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇతరుల పిటిషన్లు కూడా ధర్మాసనం పరిశీలనకు వచ్చాయి. అయితే ఉభయ సభలలో చర్చల తర్వాత పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ బిల్లు 2025కు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఏప్రిల్ 5న తన ఆమోదం తెలిపారు. అయితే ఆల్ ఇండియా ముస్లిమ్స్ పర్సనల్ లా బోర్డు ఏప్రిల్ 6న తన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరింది. అయితే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ, నితీష్ కుమార్, జనతాదళ్ యునైటెడ్ వంటి పార్టీల వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గంలో ఆశ్చర్యం కలిగింది. నితీష్ కుమార్ పార్టీ అయిన జనతాదళ్కు రాజీనామా చేస్తున్నట్లు పలువురు నాయకులు ప్రకటించారు. అయితే జేడీ సీనియర్ నాయకుడు మొహమ్మద్ కాసిం అన్సారీ, బీహార్లోని పార్టీ మైనార్టీ ప్రదేశ్ కార్యదర్శి మొహమ్మద్ నవాజ్ మాలిక్ పార్టీకి రాజీనామా చేశారు. ఇంతలో ఓ యువకుడు ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా నితీష్ కుమార్ చెంప పగలగొట్టాడంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చాడనే కోపంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారికి చెంప పగలగొట్టిన బీహార్ యువకుడు జాగ్రత్త అయ్యా, అసలే ఆగ్రహంతో ఉన్నారంటూ పోస్టులు పెట్టారు. ఇదంతా కూడా అబద్ధమని చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.